సోషల్ మీడియాలోకి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక వీడియో బీభత్సంగా వైరల్ అవుతుంది. కర్నూలు జిల్లా అదోనిలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు, ఆయన పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాట్లాడినటువంటి మాటలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఒక దళిత సర్పంచ్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు అంటే చాలా బాధేస్తుంది. మనం ఏ జనరేషన్లో ఉన్నామరా బాబు అనేసి ఒక్కోసారి బాధేస్తుంది. ఐ థింక్ ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి అతను. ఆయన ఆధ్వర్యంలో ఇలా జరగడం అంటే చాలా బాధేసింది. ఏంద్రా ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ కులాల ప్రస్తావన ఏంది, మతాల ప్రస్తావన ఏంది అని చెప్పేసి ఒకసారి బాధేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, కర్నూలు జిల్లా అదోనిలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్కి తీవ్ర అవమానం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆ దళిత సర్పంచ్ని ఎస్సీ అని చెప్పేసి సంబోధించి వేదిక మీదకి చోటు ఇవ్వలేదు, స్టేజ్ మీదకి రానివ్వలేదు. పైగా వారి కాళ్ళ దగ్గర నిల్చుకోవాలని చెప్పేసి సూచించినవి ఏదైతే ఉందో అది తీవ్ర సత్యనాశమైంది. ఇప్పుడు దుమారం కూడా రేపుతుంది. అంటే సర్పంచ్ ఎస్సీ కావడంతోనే వేదిక కిందనే నిలబెట్టి బీజేపీ తెలుగుదేశం పార్టీ నేతలు అవమానించారని చెప్పేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకే ఏమైందంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా అదోని మండలం దానాపురంలో గుడికట్ట మీద ఈ నెల 16వ తేదీన ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కూడా హాజరైంది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సర్పంచ్ ఎక్కడ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియనా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడిగితే అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆయన చెవిలో వెళ్ళి సార్ ఎస్సీ సార్ అని చెప్పేసి చెవిలో చెప్తుంది. ఆ వీడియోని మీరందరూ ఒకసారి బాగా చూడండి. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకున్నారా రాడా ఏమై క్రిస్టియనా? సరే ఎందుకని మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ. ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఎమ్మెల్యే గారి చెవిలో వెళ్ళి చెప్తుంది, సార్ సర్పంచ్ గారు ఎస్సీ సార్ అనేసి చెప్తుంది. అందుకే ఆయన సైడ్లో ఉన్నాడు సార్. ఆమె అలా అంటుండగానే అప్పటికే సర్పంచ్ చంద్రశేఖర్ గారు స్టేజ్ దగ్గరకు వచ్చాడు. దీంతో వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు సూచించడం, గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తే సర్పంచ్ అధ్యక్షతన వహించాల్సి ఉన్నా ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్ని అవమానించడం కూడా జరిగింది. తర్వాత స్టేజ్ పైకి పిలిచి వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎంత దారుణమో చూడండి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. చాలా ఆలస్యంగా వచ్చింది. ఇదిలా ఉంటే చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్గా గెలుపొందాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరాడు. ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ సర్పంచ్ అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కదా, బీజేపీ సర్పంచ్ని ఎస్సీ అని చెప్పేసి తీవ్రంగా అవమానించడం ఎంత బాధాకరం. గ్రామ ప్రథమ పౌరుడే ఉంటే సర్పంచ్కే ఇలా జరిగితే ఇక మిగిలిన ప్రజల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఒక చర్చ కూడా బీభత్సంగా నడుస్తుంది. అదేవిధంగా ఆ తెలుగుదేశం పార్టీ నాయకురాలు కృష్ణమ్మ మీద, పార్థసారథి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆయన సర్పంచ్ గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. మా గ్రామస్తుల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తనను ఎస్సీ అని గుడికట్ట ఎక్కరాదని ఎమ్మెల్యేకి చెవిలో చెబుతూ అవమానపరచడం వాస్తవం. కానీ ఆమె ఎందుకు అలా వ్యవహరించారో ఆమె విజ్ఞతకే వదిలేస్తా.
నేను వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందా. మా గ్రామంలోని కొంతమంది నాయకులతో సరిపడాక బీజేపీలోకి వెళ్ళాను. ఇక్కడ జరిగిన అవమానం నన్ను కలిచివేస్తుంది అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఏంటో కూడా ఇక్కడ చాలా స్పష్టంగా